నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలోని 26 గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల కొరకు సామాజిక తనిఖీ ప్రజావేదిక శుక్రవారం కె గంగవరం మండలంలో నిర్వహించారు. డ్వాక్రా పీడీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 1033 పనుల్లో 8.40 కోట్ల రూపాయల వేతనాలు, 83.5 లక్షల సామగ్రికి 3/61 కోట్ల రూపాయల పంచాయతీరాజ్ పనులను చెల్లించినట్లు అధికారులు ప్రజావేదికలో చదివి వినిపించారు. కూలీల హాజరులో అవకతవకలు జరిగాయని, ఒకరోజు పనిచేసిన వారికి వారం రోజుల హాజరు వేసినట్లు స్థానికులు ఆరోపించారు. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ 30,000 వరకు ఇలా జరిగినట్లు గుర్తించామని, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీఓ ఏ సత్యనారాయణ, నాణ్యత ప్రమాణాలు నిర్ధారణ అధికారి ఎం బాలాజీ, అంబుడ్స్మాన్ అడప వెంకట శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎన్ శ్రీనివాసరావు, మండల అధ్యక్షురాలు పంపన నాగమణి ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సామాజిక బృందాన్ని శిక్షణ కూడా జరిగింది. అదేవిధంగా మాకు కూడా కింది స్థాయి సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన కల్పించి భవిష్యత్తులో ఎటువంటి అవినీతికి కానీ ఎటువంటి అక్రమాలకి తావివ్వకుండా ఒక పారదర్శనం జరిగే ఉద్దేశంతో సోషల్ ఐడెంటిటీ నిర్వహించడం జరిగింది. జిల్లాలో మొట్టమొదటిగా మనకు కే గంగవరం ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఇది 10వ విడత సామాజిక తనిఖీ. ముఖ్యంగా ఈ మండలంలో మొత్తం ఖర్చు అయితే 12,80,00,000 జరిగింది. ఇందులో వేతనాలు వచ్చి 8,40,00,000 దాకా వేతనాలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా మెటీరియల్ దృష్ట్యా మెటీరియల్ కింద ఖర్చు పెట్టింది 4,45,00,000. మనం ఉదయం నుంచి చూస్తుంటాం. మీరు ఉదయం నుంచి కూడా మనం ఒక పద్ధతిలో అన్ని విషయాలు కూడా కూలంకషంగా పరిశీలించి బాధ్యులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా తప్పులు చేసిన వారిని లేదా ఇలాంటి పొరపాటు చేసిన వారిని కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ యొక్క లక్ష్యానికి మేము చేరుకునే ఉద్దేశంతో, ప్రభుత్వం యొక్క ఆశించే విధంగా పారదర్శనం జరిగే ఉద్దేశంతో దీని లైవ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సామాజిక తనిఖీ అనేది. అందువల్ల ఇప్పటివరకు మనకు ఒక 11 పంచాయతీలు జరిగాయి. ఇంకొక 10 పంచాయతీలు ఉన్నాయి. అది ఎంత రాత్రి అయినా సరే మనం ప్రజల సమక్షంలో, అందరి సమక్షంలో దీని యొక్క పారదర్శనం నిర్వర్తించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో మనం సామాజిక తనిఖీ చేస్తున్నాం. ఇంకా మనకు ఫలితాల సంఖ్య వచ్చేసరికి మన జిల్లాలో ఇవాళ టార్గెట్ 30 లక్షలు అయితే మనం ఇప్పటివరకు 39,80,000 దాకా మనం పనిలో సాధించాము. అంటే మనం 130% వరకు మనం లక్ష్యాన్ని అధిగమించాము. అదేవిధంగా సగటు వేతనం 290 రూపాయలతో మన కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా మనకు ఈ మెటీరియల్ చెల్లింపులు కూడా మనకు ఒక్కొక్కటిగా మనకు జరుగుతున్నాయి. ఇప్పటివరకు గోకులానికి పెండింగ్ పేమెంట్స్ కూడా, విజిల్ పేమెంట్స్ కూడా పేమెంట్స్ అయిపోయింది. అదేవిధంగా గతంలో ఇచ్చిన సీసీ రోడ్డు కూడా పేమెంట్స్ అనేది స్టార్ట్ అయింది. కూడా అది మనకు కొత్తగా స్పర్శ అనే ఒక సాఫ్ట్వేర్ రావడం వల్ల ఈ వేతనం చెల్లింపు కొంచెం ఆలస్యం అవుతుంది. అది కూడా 2-3 రోజులు చక్కదిసిన తర్వాత పేమెంట్ సక్రమంగా మనకు జరుగుతుంది. అదేవిధంగా మనకు భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం నిన్న మన పీడీస్ కమిటీ పెట్టి కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా మొక్కలు విడివిడిగా పెంచాలి. అదేవిధంగా రైతులకి వారి యొక్క జీవనం కల్పించడానికి వ్యక్తిగతంగా ఈ ఉద్యానవన పంటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. సో వీటన్నిటి కూడా ప్రభుత్వ లక్ష్యాలు మేము దాన్ని ఒక సవాలుగా స్వీకరించి ప్రభుత్వ ఆచరణకు అనుగుణంగా మన జిల్లా కోనసీమ యంత్రాంగంతో కూడా ఉపాధి పద్ధతిలో పనిచేస్తామని చెప్పి